వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 12వ వార్డు ఇన్ఛార్జ్ చేవూరు కిరణ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వైద్య విద్య ప్రజల హక్కు అని దాన్ని ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం పేదల భవిష్యత్తును దెబ్బతీస్తుందని 12వ వార్డు ఇన్ఛార్జ్ చేవూరు కిరణ్ పేర్కొన్నారు. ప్రజా వైద్య వ్యవస్థను కాపాడటానికి వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ప్రతి ఒక్కరూ ఈ కోటి సంతకాల యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు, షాహుల్ హమీద్, కుందుర్తి శ్రీనివాసులు, కనపర్తి రాజశేఖర్, నాయబ్ రసూల్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 12వ వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మహాకూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దళిత వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలతోటి ఎక్కడ చూసినా దౌర్జన్యకాండ, దహనకాండ జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఏదైతే ముఖ్యంగా దళితుల మీద మొన్న చూసాం, అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పిఠాపురం కావచ్చు, కందుకూరులో దప్పలంపాడు కావచ్చు, తిరుపతి కావచ్చు, కుప్పం కావచ్చు, నిన్న జరిగిన వెంకటాచలం కావచ్చు, ఈ రోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలంలో ఎంత దుర్మార్గమైన చర్యలు అంటే మాట్లాడితే కేసులు పెడతారు, మాట్లాడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, ప్రశ్నిస్తే వారి మీద దౌర్జన్యాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి విద్య వైద్యం అవసరమని చెప్పని నాడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి ప్రతి పేదవాడు చదువుకునే విధంగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ తోటి నాడు ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కాగలిగారు. అదేవిధంగా వైద్యం కోసం కార్పొరేట్ వైద్యం ఎవరు కూడా డబ్బులు లేని కారణంగా ఎవరు ఏ పేదవాడు చనిపోకూడదు, ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతో నాడు ఆరోగ్యశ్రీ రూపొందించడం, తద్వారా ఎంతో మందికి కార్పొరేట్ వైద్యం చేయించుకునే ఒక పరిస్థితి, అటువంటి ఒక పరిస్థితి నుంచి ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అతలాకుతలమై 2 భాగాలుగా విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆశయాలకు అనుగుణంగా వచ్చిన వెంటనే నవరత్నాల కార్యక్రమం తీసుకొని నాడు నేడు ద్వారా విద్య వైద్యాన్ని పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో ఎక్కడ చూసినా ఏ స్కూళ్ళు చూసినా గతంలో చూసాం కనీస వసతులు లేక ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి పేదవాడు వారి ఇంటిలో వాళ్ళ బిడ్డలు చదువుకోవాలి, విద్య అనే ఒక సంపదని వాళ్ళకి ఇవ్వాలి, విద్య ద్వారానే రాబోయే రాజ్యంలో వీరందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని నాడు ఆయన సంకల్పంతో ప్రతి పేదవాడికి వారు మన బిడ్డలు మనం స్కూలుకు పంపిస్తే మనకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని అమ్మఒడిని తీసుకురావడం జరిగింది. దాని ఉద్దేశం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఎక్కువ వెనుకబడిన ఆర్థికంగా వెసులుబాటు లేని వీళ్ళందరికీ కూడా పనులకు పంపిస్తూ ఉంటారు. ఇటువంటి ఒక రోల్ మోడల్ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన, ఏ ఒక్క నాయకుడు చుట్టూ తిరగకుండా, ఏ ఒక్క పైరవీలు లేవు, ఏ నాయకుడు చుట్టే తిరిగే పరిస్థితి లేదు, నేరుగా మీ ఇంటికే సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఇచ్చిన ఘనత చరిత్ర చూసాం. ఆ రోజు మహిళల పక్షపాతం చెప్పుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య అన్ని విషయాల్లో ఆయన ఆ రోజు అనేక కార్యక్రమాలు మీకు తీసుకురావడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు. చేయుత కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, ఇటువంటి అన్ని కార్యక్రమాలని నేరుగా మీ ఇంటికే తీసుకొచ్చారు. ఎక్కడ మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు. నేరుగా సచివాలయ వ్యవస్థని ఒక బాధ్యతాయుతంగా మీరు ఏ నాయకుడు చుట్టూ తిరిగిన పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల్లో ఏ నాయకుడు చుట్టూ తిరగకుండా మీ వద్దకే, మీ ఇంటి వద్దకే వచ్చిన సంక్షేమ పథకాలను అందించిన ఒక సుపరిపాలన అందించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. కోటి సంతకాల సేకరణ ఉద్దేశం ఏంటంటే మనందరికీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావాలా, ప్రభుత్వ హాస్పిటల్స్ కావాలా, ప్రైవేట్ కావాలా, మీరు అందరూ చెప్పాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కావాలా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కావాలా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బిడ్డలను చదివించుకుందామా, ఉచితంగా మన బిడ్డలను డాక్టర్లు చేసుకుందామా, ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించుకుందామా? డబ్బులు పెట్టుకొని మీ అభిప్రాయం చెప్పాలి. ఇది కేవలం ఒక రచ్చబండ కార్యక్రమం. మీ అభిప్రాయం చెప్పబోతే మేము చెప్పేది వినేదానికి కోసం కాదు, మీ అభిప్రాయాన్ని సేకరించే దానికోసం ఇక్కడికి వచ్చాం. మీ అభిప్రాయాన్ని ఈ కాగితం రూపంలో
మీ సంతకాల రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియజేసేందుకు, గవర్నర్కి ఇది అందించేందుకు మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 17 మెడికల్ కాలేజీలు కట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. దాంట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. మరి ఎన్ని ప్రారంభానికి రెడీగా ఉన్నటువంటి కాలేజీలు, ఈ కాలేజీలన్నీ కూడా ప్రారంభిస్తే మన ఇళ్లలోని బిడ్డలు డాక్టర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి, సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. పేద బిడ్డలు కూడా గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకుని డాక్టర్లు అయ్యి పేదవాళ్ళకి వైద్యం చేసే పరిస్థితులు ఉన్నాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ రోజు నీట్ రాసి ర్యాంకులు 400 చిల్లర ర్యాంక్ వచ్చినప్పటికి కూడా సీటు రాని పరిస్థితి. అదే ఈ కాలేజీలు కన్నా ఓపెన్ అయి ఉంటే 400, 450, 470, 475 ర్యాంకులు సంపాదించడానికి కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి శ్రీకారం చుట్టేసింది, రెడీ చేసేశారు. ప్రైవేటు వ్యక్తుల కంటే ఏ అపోలో హాస్పిటల్కో, ఏ రిలయన్స్ అంబానీలకో, ఏ కిమ్స్ హాస్పిటళ్లకో, పెద్ద పెద్ద హాస్పిటల్ వాళ్ళకి అప్పచెప్పడానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఈ నేను ప్రారంభించినటువంటి 17 కాలేజీలు కూడా గవర్నమెంట్ కాలేజీలు కావాల్సిందే, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాల్సిందే మీ యొక్క సంతకాలతోటి. దీనికి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ 1 కోటి సంతకాలు రాష్ట్ర గవర్నర్ గారికి ముట్టజెప్పి సమస్యను ఆయనకు తెలియజేసి ఈ వ్యవస్థని, ఈ ప్రైవేటీకరణ వ్యవస్థని ఆపండి తెలియజేయడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టారమ్మా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిడ్డల కోసం కాదు, ప్రతి విద్యార్థి చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి డాక్టర్ కావాలనుకున్న వాళ్ళందరి కోసం సమస్య మా ఇది. అందరి కోసం పోరాటం చేస్తున్నాం. మాతో పాటు మీరు కూడా సముదులై, మాతో పాటు మీరు కూడా సహాయం చేసి, మాతో పాటు ఈ పోరాటంలో పాల్గొని ఈ ప్రైవేటీకరణని ఆఫ్ చేయాల్సిందిగా మీకు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులంలో ఉండే పేదలు కూడా అందరు బిడ్డలు చదువుకోవాలా అని ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు అన్న చెప్పినట్టు 17 కాలేజీల్లో 7 కాలేజీలు కంప్లీట్ చేసిస్తే ఇప్పుడు కూడా మన దగ్గర 1-2 మెడికల్ సీట్లు తప్ప మనోళ్ళు ఎవరు మెడికల్ కాలేజీలో చదివేవాళ్ళు కూడా పెద్దగా లేరు. అంటే మన పరిస్థితి అది. మనం కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేం, మనం పోయి పెద్ద పెద్ద కాలేజీలో లక్షలు కట్టి చదివించుకోలేం. సెంట్రల్ యూనివర్సిటీల్లో లేకపోతే సెంట్రల్ స్కూల్లో మన పిల్లకాయలకి 45,000, 50,000 నెల కట్టి చదివించుకోలేం. ఈ పరిస్థితులన్నీ మనకు తెలుసు. మన బతుకులే అంతంత మాత్రం. మనల్ని ఈ ప్రైవేటీకరణ, ఇప్పుడు ఒక ఉదాహరణకి చిన్న విషయం చెప్తా. రైల్వే వ్యవస్థ, రైల్వేని ఏ విధంగా మనం చూస్తున్నామో మన వాళ్ళం గతంలో చూసాం. అదేవిధంగా ఈరోజు ఉక్కు పరిశ్రమ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా మనకి ఎన్నో కోట్ల ఆదాయాన్ని గడిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేశారు. టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ పరం చేసేసారు. ప్రతి దాన్ని ప్రైవేట్ పరం చేసి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి ఇచ్చి మనం ఎక్కడుండాలో, వీళ్ళు ఏ పని చేసుకుంటున్నారో, వీళ్ళు ఎట్ట కూలీలు కావనరో, వీళ్ళు ఎట్ట నాలీలు కావనరో, వీళ్ళు ఇట్టనే ఉండాలా, వీళ్ళు ఎదుగుదల ఉండకూడదు. ఏ పని చేసేవాడు ఆ పనే చేసుకోవాలా. వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి, ఆదాని లాంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కోటీశ్వరులు అయిపోయి వాళ్ళ పని అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలా. దీని ఉద్దేశం. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంత, మనం హాస్పిటల్ గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. స్కూళ్ళు గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మార్పులు ఎక్కడొస్తున్నాయి? అతను ఏరేది ఆశించకుండా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని అన్నందుకు కొంతమంది అగ్రకులస్తుల్లో కూడా పెద్దలకి ఏంద్రా నిద్రలేచిన కాడి నుంచి నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటున్నాడు, వీడికి మనం దెబ్బ కొట్టకపోతే కుదురుగుండడు అని చెప్పి ఒక రకంగా మన కోసమే జగన్మోహన్ రెడ్డికి కక్ష పెంచుకొని అతని మీద ఈర్ష్యతోటి చేశారు కొంతమంది. అలాంటి పరిస్థితులు మనం ఉదాహరణకు మన వాళ్ళలో చెప్పుకుందాం. నిన్న సచివాలయంలో ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మన వాళ్ళలో కూడా సుమారు 10-15 మంది దాకా వచ్చినాయి. అవతల పాలెల్లో కూడా దగ్గర 8-9 దాకా వచ్చినాయి.